హలో అండి, వెల్కమ్ టు తన్వి టాక్స్. శివరాత్రి వచ్చేస్తుంది కదండి. శివరాత్రి రోజున ఐస్ తోటి శివలింగాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. నేను ఇక్కడ 2 బౌల్స్ 1 గ్లాస్ తీసుకున్నాను. ఈ 2 బౌల్స్ కూడాను 2 కూడాను ఒకేలాగా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు అలాగే ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిల్లోకి మనము వాటర్ని నింపుకుందాము నిండుగా. బౌల్స్ నిండుగా అలాగే గ్లాస్లోకి ఫుల్గా వాటర్ పోసి పెట్టుకుందామండి. ఇలాగా వాటర్ పోసిన వీటిని మనము డీ ఫిష్లోకి పెట్టుకుందాం అనమాట. వీటిని తీసుకొని వెళ్ళేసి ఇప్పుడు మనము డీ ఫిష్లో పెట్టుకుందామండి. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు వీటిని గడ్డగట్టాలన్నమాట. ఐస్ ఫామ్ అయిపోవాలన్నమాట వాటర్ అంతా కూడాను. కొంచెం సేపు తర్వాత చూస్తున్నారు కదండి, అంతా కూడాను ఐస్ ఫామ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ బయట ఉంచితే అవి మనకి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. 2 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా వీటిని ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట ఐస్ అనేది. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి మనం ఇలాగా ఐస్ అనేది పెట్టుకోవాలి. ముందు ఒక బౌల్ది తీసి పెట్టుకుందామండి. ఇంకొక బౌల్ది ఏంటంటే దానికి రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా ఎలా పెట్టుకున్నాను. ఈ గ్లాస్లో కూడా తీసుకొని పైన వచ్చే విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఎంతో ఈజీగా మనం ఐస్ శివలింగాన్ని అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఈ శివరాత్రి రోజున ఇట్లా చేసుకొని ఆ శివయ్యను పూజిస్తే ఎంతో పుణ్యం అనమాట.